హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మనకి బార్డర్ వచ్చేసింది, తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే మనకు ఆర్మ్ లూజ్ అనేది 7.5 వచ్చింది. 7 నెంబర్తో తీసుకుంటే 3 ఇంచులు తీసుకోవాలి చంక డౌన్. అయితే చంక లూజ్ అనేది స్ట్రైట్గా చూసుకుని ఎంత వచ్చిందో దాని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రైట్గా 2 లైన్స్ వేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది ఈజీగా వస్తుందండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని చంక వైపు నుంచి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని మరి కర్వ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసుకున్నారంటే చంక దగ్గర ఎక్కడ ముడతలు రావు. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది కింద వీడియో లింక్ ఇస్తానండి, మన ఛానల్ నేమ్ ఉంది కదా దాని కింద ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి, చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది. ఒకసారి మీరు కటింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకొని ఇక్కడ మనకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇలా కట్ చేసుకోండి.